Good morning, everybody. It's my duty to invite you all for today's seminar as president of the Open Mind Society. What is this Open Mind Society? You may question. And this society is just like a voluntary organization started in the year 2017. కొంతమంది మేధావులు విశ్రాంత అధికారులు హైదరాబాద్లో మేమంతా కలిసి ఈ సొసైటీని 2017లో స్థాపించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ సొసైటీ ఆధ్వర్యంలో సుమారు 17 ఇటువంటి సదస్సులు 2 రాష్ట్రాలను కూడా తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించడం జరిగింది. ఈ ఓపెన్ మైండ్ సొసైటీ అనేది ఈ సొసైటీకి ఏ రాజకీయ పార్టీతో కానీ బంధం కానీ అనుబంధం కానీ లేవు. నిజాలను నిర్భయంగా చెబుతాం, మంచిని మంచిగా చెబుతాం, చెడుని చెడుగా చెబుతాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వ నిర్ణయాల మీద ప్రభుత్వ విధానాల మీద కూడా ప్రజలను చైతన్యపరచడానికి ఇటువంటి సదస్సులు గత 2017వ సంవత్సరం నుంచి కూడా నిర్వహిస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే ఇది 17వ సెమినార్. ఇది ఆంధ్రప్రదేశ్ నాడు నేడు. అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్ నాడు నేడు? దీనికి అర్థం మొట్టమొదట అంశాన్ని నేనే ఎన్నుకున్నాను కాబట్టి వివరించవలసిన బాధ్యత కూడా నా మీదే ఉంది. నాడు నేడు, నిన్న ఈరోజు, చాలా సులభమైన పదాలు మీకు అందరికీ అర్థమవుతుంటుంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నాడు నేడు, విభజనకు ముందు విభజన తర్వాత. నాడు నేడు అనేది సంక్షేమాన్ని అభివృద్ధిని సూచిస్తుంది. ఇది నాడు ఎలా ఉంది, ఈనాడు ఎలా ఉంది, ఎలా కొలవాలి ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని, హౌ టు మెజర్ ఇట్ అనేది ప్రశ్న ఇక్కడ. ఇవి అన్ని వర్గాల ప్రజలు, అందులో అధిక శాతం మంది ప్రజలు సంతోషంగా సంతృప్తిగా ఉన్నారా? గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? పేద బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు ఈ ప్రభుత్వాలలో, ఫలానా ప్రభుత్వం అని చెప్పట్లేదు, ఏదైనా మంచి జరిగిందా? నిన్న ఎలా ఉంది, ఈలాగా ఉంది. ప్రజలు సంతోషంగా ఉంటే దాన్ని అభివృద్ధి అంటున్నాం. నిన్న బాగాలేను, ఈరోజు బాగున్నాను. సంవత్సరం క్రితం నాకు ఇల్లు లేదు, ఇప్పుడు ఇల్లు వచ్చింది, బాగా ఉన్నట్టే లెక్క. నాడు ఎలా ఉంది, నేడు ఎలా ఉంది? ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, వ్యక్తిగతంగా ఎవరిని కూడా, ఏ రాజకీయ నాయకుడిని మేము విమర్శించటం లేదు, ఏ రాజకీయ పార్టీగా విమర్శించడం మా ఉద్దేశం, ఓపెన్ మైండ్స్ ఉద్దేశం కాదు. ఎక్కడైనా పేర్లు ప్రస్తావించవలసి వస్తే వాళ్ళను వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించడం కాదు. ఇది వాళ్ళ పాలసీని విమర్శించినట్టు. ఒక ముఖ్యమంత్రి పేరు చెబుతాం, ఆయన పాలసీని వ్యతిరేకిస్తున్నామా సమర్థిస్తున్నామా అన్నది ప్రశ్న ఇక్కడ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారనో, వైఎస్ రాజశేఖర రెడ్డినో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనో పేర్లు అనేది ఇవి తప్పనిసరి అర్థం కావడానికి ప్రస్తావించడం తప్ప విమర్శించడం కానే కాదు, ఎవరి మీద కూడా గుర్తుంచుకుంటుంది. అయితే ఈ నాడు నేడు అనేది సంక్షేమ అభివృద్ధి అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ప్రభుత్వ నిర్ణయాల మీద, పాలనా విధానాల మీద, గవర్నెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మనం మేధావులు, విద్యావేత్తలు కలిసినప్పుడు వీటి మీద చర్చించుకుంటూ ఉంటాం. ఏం జరిగింది, గవర్నమెంట్లో ఏం జరుగుతోంది, అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది అని చెప్పి. కానీ సమాజంలోని చాలామంది వర్గాల ప్రజలు, ప్రధానంగా రైతులు, శ్రామికులు, కూలీలు, నిర్భాగ్యులు, ఈ అంశాల మీద చర్చించే సమయం కానీ, చర్చించే తెలివితేటలు కానీ వాళ్ళకు ఉండవు. వాళ్ళు నేడు ఈ రోజు గడిస్తే చాలు నాకని ఆలోచిస్తాడు తప్ప రేపు ఎలా ఉంటుంది, నిన్నెలా ఉంది, ప్రభుత్వ విధానాల మీద పెద్ద పెద్ద ఆలోచనలు వాళ్ళు చాలామందికి రావు. ఇటువంటి ప్రజలు సమాజంలో 70% మంది ఉన్నారు. ఈ 70% మంది ప్రజలకు ఈ ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వ విధానాలు, నిన్న ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్, ఈరోజు ఎలా ఉంది అని చెప్పవలసిన బాధ్యత మేధావులైన మనపైన ఉంది అని చెప్పి తెలియజేసి మేము అభిప్రాయపడుతున్నాం ఓపెన్ మైండ్స్ తరఫున. అందుకనే మిమ్మల్ని పెద్దలందరినీ కూడా ఇక్కడికి పిలిచాం, ఈ సదస్సును ఏర్పాటు చేయటం, కలిసి చర్చిద్దాం. ఈ విషయాలు సామాన్య ప్రజలకు అందేలాగా, సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లటమే ఈ ప్రధానమైన ఉద్దేశం ఈ సదస్సును నిర్వహించడం ఇక్కడ. కానీ దురదృష్టం ఏంటంటే, మనం మేధావులుగా చెప్పుకుంటున్న వాళ్ళు, గొప్ప విద్యావేత్తలుగా చెప్పుకుంటున్న వాళ్ళు ప్రభుత్వ విధానాలను, ఈ పాలసీస్ని ఒక పార్శ్వంలో ఒకవైపు మాత్రమే చూడటం, ఆధారరహితంగా విమర్శించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవాలు గమనించం. ఎన్విఎస్ అంటే ఊరికే నేను పలానా పార్టీ, నా విధానం ఇది, ఎవరి విధానాలు ఎవరూ కూడా బలవంతంగా రుద్దలేరు. మీ అభిప్రాయాలు నీకుంటే నా అభిప్రాయాలు నాకుంటాయి. కానీ మధ్యలో వాస్తవం అనేది ఒకటి ఉంటుంది, అది ఏ పార్టీ అనేది కాదు. ఇక్కడ ఆ వాస్తవాన్ని
నిర్భయంగా చెప్పవలసింది మేధావులే ఎప్పుడు కూడా. కాబట్టి ఇటువంటి చర్చలు జరగాలి. చాలా మంది మేధావులు అంటే మనం చేసే పని ఏంటంటే ఏదో కొన్ని వార్తాపత్రికలు చదవటం, పొద్దున్నే ఒక మీడియా ఛానల్లో చూడటం వార్తలు, అదే నిజమని నమ్ముకోవటం, దాన్ని ప్రచారం చేయటం, గుడ్డిగా ఆర్గ్యూ చేయటం. తర్వాత సోషల్ మీడియా ఒకటి గత 5 సంవత్సరాల్లో చూస్తున్నాం, చాలా యాక్టివ్ అయింది సోషల్ మీడియాలో. ప్రత్యేకంగా కుర్రాళ్ళకి చెప్తున్నాను, అది యూట్యూబ్లని, వాట్సాప్లని, ఇన్స్టాగ్రామ్లని ఏదైనా ఒక వార్త రావటం, కుర్రోళ్ళు ఆవేశపడటం వేరు. విద్యార్థులు మనలాంటి మేధావులు పెద్దలు కూడా ఆవేశపడి ఆ యూట్యూబ్లో ఏదో ఒక అంశం, ఒక న్యూస్ వస్తుంది, ఆ న్యూస్ను పూర్తిగా చదవకుండా ఆన్ చేసి వీడియోను ఒక 10 మందికి ఫార్వర్డ్ చేసేయటం. దానివల్ల ఎంత డ్యామేజ్ జరుగుతోంది, ఏం జరుగుతోంది అన్నది కూడా ఆలోచించట్లా మనం. దురదృష్టకరం అంటున్నాను. అది మనం చేయవలసిన పని. మేధావులు, విద్యావేత్తలం, బాగా చదువుకున్న వాళ్ళం, వాడెవడో యూజులు పెడితే పంచి ప్రభాకర్ అంటాడు, ఇంకోటి అంటాడు, అవి మనం ఫార్వర్డ్ చేయటం మన పని. అది వాళ్ళకంటే బాగా ఆలోచించగలం, బాగా మాట్లాడగలరు మీరంతా కూడా. కాబట్టి ఆ వీడియోను చూసి అందులో మంచి ఉంటే ఫార్వర్డ్ చేద్దాం, చెబుదాం నలుగురికి, చెడు ఉంటే వదిలేద్దాం అక్కడ, దాన్ని సర్క్యులేట్ చేయకూడదు ఎప్పుడు కూడా. దానివల్ల ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయో మీరు చూస్తూనే ఉన్నారు సమాజంలో. కాబట్టి మేధావులు వేరుగా ఆలోచించాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. మిగతా వాళ్ళలాగా ఎక్కడ బస్ ఎక్కినా, రైలు ఎక్కినా కూడా ఆర్గ్యూ చేస్తుంటారు కొంతమంది, చాలామంది చూస్తుంటాం. ఏదైనా వాస్తవాన్ని వాస్తవంగా చెబుదాం, తప్పులుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెడదాం, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడదాం, అవసరం అయితే సరిదిద్దుకోమని చెబుదాం ప్రభుత్వాన్ని. అంతేగాని ట్రాల్ చేయటము, ఊరికి మనం ఆర్గ్యూ చేయటం అనేది కరెక్ట్ కాదు అంటున్నాను. మేధావులు గ్రహించాలి విషయాన్ని. ఒకటి మౌనమునులు అంటాం, వీళ్ళు తమ చుట్టూ ఏమి జరుగుతోందో కూడా అసలు పట్టించుకోరు, ఏమీ మాట్లాడరు. వీళ్ళ వల్ల సమాజానికి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా అన్న విషయం కూడా మనకు కూడా అర్థం కాదు. రెండవది బిడిబిడి జ్ఞానం, ఊరికే మాట్లాడుతుంటారు. చిన్న విషయాలు ఇప్పుడు చెప్పాను, ట్రాల్ చేసేయటం, ఏదో వీడియోలు రావటం, ఇలాగా. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు డామినేట్ చేస్తున్నారు. వోకల్స్ అని పిలుస్తున్నాం, నేనైతే లోకల్ వోకల్స్ అని పేరు పెట్టాను. వీళ్ళకి కూర్చున్న ప్రతి చోట ఊరికి చెప్పేది తప్పు. టీ కొట్టు దగ్గర ఇంకో చోట ఎలా జరుగుతుంది ప్రభుత్వం, అలా జరుగుతుంది. మనం మాట్లాడొద్దు అంటున్నాను నేను. నిరక్షరాస్యులు మాట్లాడతారు, రైతు కూలీలు, జ్ఞానం పరిజ్ఞానం లేని వాళ్ళు మాట్లాడచ్చు. కానీ మనలాంటి వాళ్ళు పిహెచ్డీలు చేసిన ప్రొఫెసర్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్, టీచర్లు, మనం కూడా అలా మాట్లాడితే ఎలాగూ. కాబట్టి అబ్దుల్ కలాం గారు అంటారు, ఈ సమాజం చెడ్డవారి వల్ల మాత్రమే చెడిపోదు, మౌనంగా ఉన్న మేధావుల వల్ల కూడా చెడిపోతుంది ఈ సమాజం అంటాడు. మేధావులు అనేవాళ్ళు మౌనంగా ఉన్నా కూడా అత్యంత ప్రమాదం ఈ సమాజానికి అంటాడు. చాలా మంది మనం చేస్తున్నది అదే. అందుకని రిక్వెస్ట్ చేసేదంటే మేధావులు గలం విప్పాలి, మనం అంతా కూడా మన అభిప్రాయాలు చెప్పాలి, వాళ్ళ అభిప్రాయాలు కాదు. ఎవరో ఒకసారి ఏదో టీవీలో ఇట్లే ఎవరో వీళ్ళే రికార్డు చేశారు. ఏం పెట్టాడు, లోకేష్ను ఉతికి ఆరేసిన రాజశేఖర్ రెడ్డి. మీకు ఏంటంటే ఏదో వీడియో ఇచ్చాను. నేనెవరు లోకేష్ ఉతికేయడం, చాలా పెద్దవాడు ఆయన లోకేష్ గారు, ఒక ముఖ్యమంత్రి గారు అబ్బాయి, పైగా ఎర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు. నా పేరు కూడా రాసేస్తాడు అందులో. నేను అడిగాను, వాళ్ళు చాలా డిలీట్ చేస్తావా లేదా ఇమీడియట్ గా అని. లోకేష్ ఉతికి ఆరేసిన రాజశేఖర్, నాయాసా ఎంత వాని నేను లోకేష్ ముందు అని చెప్తే వెంటనే డిలీట్ చేయించాను, యూట్యూబ్లో మొత్తం లేకుండా చేశాను. ఇటువంటివి, ఇలాంటి పేర్లు మీరు పెట్టద్దు. మేము అసలు వీడియో ఇవ్వటమే తప్పు, మీరు ట్రాల్ చేయటం కూడా తప్పు. చాలా మంది ఇటువంటి జాగ్రత్తగా ఇన్నిసార్లు నొక్కి ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా నష్టం జరుగుతుంది సమాజంలో ఇటువంటి వాటి వల్ల. కాబట్టి మేధావులు ఆలోచించండి. ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పి వారు ఓటును సద్వినియోగం చేసుకోవాలా చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి ఓపెన్ మైండ్స్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సబ్జెక్టు నాడు నేడు అనే సబ్జెక్ట్ను ఎన్నుకున్నప్పుడు దీని గురించి పూర్తిగా అవగాహన రావాలంటే, ఇంకా పెద్దలు మాట్లాడతారు దాని మీద, రాష్ట్ర విభజన గురించి క్లుప్తంగా చెప్పుకోవాలి. ఇక్కడ 2014 జూన్ 2వ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను, తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజించారు. రెసిడ్యువల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు నష్టపోయాం. 1956లో తెలంగాణ కలిసాము, మళ్ళీ బయటకు వచ్చాము, తెలంగాణ నుంచి తరిమేశారు, మద్రాసు నుంచి తరిమేశారు. అప్పటికే చాలా నష్టపోయాం. 2014 జూన్ 2వ తారీఖున మనం సపరేట్గా బయటకు వచ్చాం ఆంధ్రప్రదేశ్. ఏంటి విభజన వల్ల నష్టపోయింది అంటే, హైదరాబాద్ మహానగరాన్ని కోల్పోయాం, అక్కడున్న పెద్ద విద్యా సంస్థలను కోల్పోయాం, వైద్య సంస్థలను కోల్పోయాం, ఐటీ రంగాన్ని కోల్పోయాం, ఫార్మా కంపెనీలను కోల్పోయాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మన యువకులకు తగ్గాయి. అప్పుడు 2014లో ఎన్నికలు రావటం, ఎన్నికల్లో ఆ రోజు ఎవరు గెలిచారు మీకు అందరికీ, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, కొత్త రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వారు. ఎవరైనా ఒక పెద్ద కుటుంబ పెద్ద ఉన్న వాస్తవాలు చెప్తున్నాను, కష్టాల్లో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఇంటిని నడిపిస్తాడు. అలా కాకుండా ఈ ముఖ్యమంత్రి గారు హంగులు ఆర్భాటాలకు పోయి కేవలం రాజధాని పేరుతోనే 24 గంటలు రాజధాని 1100 కోట్లు పెట్టి తత్కాల రాజధాని కట్టాం. బాధతో చెప్తున్నాను, ఆయన ఏదో వ్యక్తిగత విమర్శించాలని కాదు. అదే 800 కోట్లతో
తెలంగాణలో కొత్త సెక్రటేరియట్ నిర్మించారు 2 సంవత్సరాల్లో. ఇదే 1200 నుంచి 1400 కోట్లతో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు మోడీ గారు. 1100 కోట్లు పెట్టి ఏం చేశాం మనం? ఇక్కడ తాత్కాలిక రాజధాని నిర్మించాం. దానికి ఆర్భాటం, హంగులు, సింగపూర్ చేస్తాం, చైనా చేస్తాం, ఇంకోటి చేస్తాం. ఇలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. నష్టపోయింది ఏదో అల్టిమేట్ లూజర్ ఇన్ ద స్టేట్. రాష్ట్రం నష్టపోయింది అని చెప్పి బాధతో చెప్తున్నాను. అనుభవజ్ఞుడు రాష్ట్రాన్ని పునర్నిర్మించవలసింది పోయి ఇలాగా ఒక సైడ్ ట్రాక్ లోకి తీసుకెళ్లారు. వెళ్ళింది దురదృష్టకరం ఇది. అలాగే 2019లో తిరిగి ఎన్నికలు రావటం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. పెద్దలకు తెలుసు, అజయ్ కల్లం గారు వీళ్ళందరికీ కూడా, మీకు తెలుసు, చిన్నాభిన్నంగా ఉంది. అది నిజమో కాదో కానీ ఆయన దిగిపోయిన నాటికి 100 కోట్లు మాత్రం ఉన్నాయట ఖజానాలో. స్టేట్ ఎక్స్చెకర్లో ఓన్లీ 100 crores ఉన్నాయి. జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నుంచి వెళ్ళిపోయారు. ఈయన వచ్చారు, పరిపాలన ప్రారంభించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులను సరిదిద్దుకోవటం ప్రారంభించారు. ప్రారంభించిన 9 నెలల్లోనే కోవిడ్ మహమ్మారి మీకు అందరికీ తెలుసు, దేశాన్ని రాష్ట్రాన్ని కూడా అతలాకుతలం చేసింది. బతికుంటే చాలనుకున్నాం ఆ రోజు. 60,000 కోట్ల రూపాయలు సాలిన సంవత్సరం ఆదాయం పడిపోయింది ప్రభుత్వానికి. ప్రజలు వైద్యం దాన్ని అంతేకాకుండా వైద్యం మీద అధిక మోతాదులో ఖర్చు పెట్టవలసి వచ్చింది. ప్రజల ప్రాణాలు ముఖ్యం. ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేసింది కాపాడడానికి ప్రభుత్వం. ఆకలి చావుల నుంచి ప్రజలను కాపాడడానికి ప్రయత్నం చేసింది. కొంత డైవర్ట్ అయింది. అప్పుల్లో ఉండటం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆదాయం తగ్గింది, ప్లస్ కోవిడ్ రావటం. ఇది ఎంత దాదాపు 2 సంవత్సరాలు కంటిన్యూ అయింది. 24 నెలల కాలం కోవిడ్ మీకు అందరికీ తెలిసిందే. అంటే పరిపాలన సాగింది ఎన్ని రోజులు? 3 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి దీన్ని పునర్నిర్మించడము, బాగు చేయడం అంత ఈజీ కాదు. అయినా సరే ప్రయోజనాలు జరిగాయి. ఒక్కొక్క నాయకుడికి అటు చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్క నాయకుడికి ఒక విజన్ ఉంటుంది. ఒకరు ఒక విధమైన పద్ధతి ఫాలో అవుతారు, ఇంకొక విధమైన. ఈయన విద్య, వైద్యం, సంక్షేమం ప్రధాన అజెండాగా తన పరిపాలన ప్రారంభించారు. విద్యా, వైద్యం ప్రధాన అజెండాగా ఈ ప్రభుత్వం ఎన్నుకున్నది. అందుకే చెప్పాను, ఒక్కొక్క నాయకుడికి ఒక విధమైన ఆలోచన ఉంటుంది అని. ఆయన ఆలోచన అలా ఉంది. ఎక్కడా కూడా నవరత్నాలని పేరు పెట్టుకున్నారు ఆయన. నవరత్నాల ద్వారా ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా సహాయం అందిస్తూనే వస్తున్నారు. కోవిడ్ టైంలో కూడా కొత్త వైరాలజీ ల్యాబ్ను ప్రవేశపెట్టడం, ఎన్ని జరిగాయి, మందులు సరఫరా చేయటము, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు 2,000 రూపాయలు ఇచ్చి పంపించారు, హాస్పిటల్లో భోజనం పెట్టించారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఖర్చులు డైవర్ట్ అయినాయి, ఫండ్స్ కొంచెం సాఫీగా జరగలేదు అక్కడ. కాబట్టి చాలా మంది ఏమంటున్నాం, ఇప్పుడు సంక్షేమ పైన అధిక మోతాదులో ఖర్చు పెడుతున్నారు, నాశనం అయిపోతుంది రాష్ట్రం అంతా, అభివృద్ధి కుంటుపడింది అని మాట్లాడుతున్నాం. ఎందుకు కుంటుపడింది? కోవిడ్ వల్ల కారణం కావచ్చు, గత ప్రభుత్వం చేసిన తప్పులు, ఒప్పుల వల్ల కొంత కావచ్చు, మైనస్ బడ్జెట్లోకి వెళ్ళటం, డబ్బులు లేకపోవటం, దానివల్ల కొంత అప్పులు చేసి రావటం. అప్పులు కూడా మోతాదు మించి జరగలేదు నాకు తెలిసి. కేవలం గణాంకాలు బట్టి చెప్తున్నాను, నేనేం పొగట్టం కాదు ఎవరిని కూడా. ఇక్కడ గణాంకాలు, మేధావులందరూ కూడా మీరు స్టాటిస్టిక్స్ తీసుకోండి, దాన్ని తీసి మాట్లాడదాం. కాబట్టి అభివృద్ధి అనేది కుంటుపడింది అనటానికి కూడా, చెప్పడానికి కూడా అవకాశం లేదు ఇక్కడ. ఈ చర్చ ప్రారంభించాం కాబట్టి నాడు నేడు ఎందుకు ఎన్నుకున్నామో చెప్పాను. తర్వాత పెద్దలు మాట్లాడతారు. ఏదైనా నాకు అవకాశం వస్తే మళ్ళీ మాట్లాడతాను నేను అప్పుడు. థ్యాంక్ యూ. Audience and my dear students, it's my privilege to get associated with the great personalities like Ajay Kallam Garu to express a few words on the name of open minds. As defined by Rajshekhar Reddy Garu, open minds, I fully agreed with Rajshekhar Reddy Garu. What is open mind? Nowadays, we are all aware that, not only nowadays, even since from Mahabharata, Aswadhama Hataha Kunjaraha, ఎవరు అన్నది ధర్మరాజు. పేరుకేమో ధర్మరాజు, బట్ బై ద టైమ్ ద డైలాగ్ ఇట్ వాజ్ ఓపెన్ మైండ్? నో. సో ఈ సొసైటీ కూడా అంత ఏంటంటే హిపోక్రాటిక్ సొసైటీ. డే టు డే ఇట్ ఈస్ బికమింగ్ ఎ హిపోక్రాటిక్ సొసైటీ. నాలుకపై నేషనలిజం, పలుకుల్లో పేట్రియాటిజం, ఆచరణలో ఆపర్చునిజం. ఇది నేటి సమాజం. అంటే అసలు మనకి అంత హిపోక్రియస్ అవసరమా? లెట్ us హ్యావ్ ఎ డిబేట్, ఎ ఓపెన్ డిబేట్ with our open mind, healthy debate. But unfortunately ఈ healthy debate అనేది పోయింది. ఎందుకు అంటే, on the name of a caste, on the name of religion, on the name of creed, on the name of a party, the greed, the prejudice, the ego has barricaded our souls. On the name of professors, on the name of great officers, IAS officers, IPS officers, we feel great, but we think very low level. We have shut our souls with hypocrisy, not with open mind. So that is the problem the society is now facing. So let us not be a hypocrite. It is nothing but self-deceive. We are deceiving ourselves just for no cause, just for no purpose, just to impress for a small issue. We are deceiving ourselves with hypocrisy. Instead of that, let us open a healthy debate.
which is very essential for the beautiful society, to unveil a beautiful society. So that is the important. ఈ ఓపెన్ మైండ్స్ అనేది పెట్టడంలో కూడా ఏంటి ఈ ఓపెన్ మైండ్ అంటే వాలటైల్ సిచ్యుయేషన్ వద్దు. యథా చిత్తం తథా వాక్చ తథా క్రియ చితే వాచి క్రియాణం సాధూనాం ఏకరూపత అంటారు. అంటే అవర్ థాట్, అవర్ టాక్ అండ్ అవర్ యాక్ట్ షుడ్ బి సింక్రనైజ్డ్ ఇన్ వన్ షేప్. ఒకే మాట, మన ఆలోచన ఏదైతే ఉంటుందో మనం మాట్లాడేది కూడా అలాగే ఉండాలి. అంతే తప్ప హిపోక్రసీ అనేది అనవసరం. ఆ హిపోక్రసీ లేనప్పుడు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక స్వచ్ఛమైన సొసైటీని మనం అన్వీల్ చేయగలుగుతాం. మిస్టేక్స్ ఏదన్నా ఉంటే వాటిని కూడా మనం డిస్కస్ చేయాలి ఖచ్చితంగా. సో అది ఈ ఓపెన్ మైండ్స్ యొక్క ఫిలాసఫీ. ఎట్లా ఉంటుందంటే ఇది యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్థ అనువర్తతే అని గీతలో చెప్తుంటారు. అంటే యత్ ఆచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠులు దేనినైతే ఆచరిస్తారో తత్ దేవే తరో జన, ఇతరులు కూడా దాన్ని ఆచరిస్తారు. సయత్ ప్రమాణం కురితే వాట్ ఎవర్ ద స్టాండర్డ్స్ దే ఇవాల్వ్ ది అదర్స్ విల్ ఫాలోస్. అంతేగాని ప్రతి జీవితానికి ఒక మీనింగ్ ఉండాలి, ఉన్నప్పుడే ఇది అవుతుంది. సో అందుకని ఓపెన్గా డిబేట్ చేయాలి. ఇందాక వారు చెప్పారు నాడు నేడు ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీఆర్ సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వీఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో వాట్ ఈజ్ అవర్ రోల్ ఇన్ ద సొసైటీ అనేది మనం ప్రశ్నించుకున్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడాలి. వీఆర్ ఆల్ ఈక్వల్స్, వీఆర్ ఆల్ వాంట్ టు లివ్ బై ఈచ్ అదర్స్ హ్యాపీనెస్ బట్ నాట్ ఈచ్ అదర్స్ మిజరీ. ఎందుకు ఇది దురాగ్రహం. మరి ధర్మాగ్రహం అంటే ఏంటి? ధర్మాగ్రహం అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నేను ఆయన్ని వ్యతిరేకిస్తాను, అదే నా ధర్మాగ్రహం. ఆయన గౌరవిస్తా, ఎప్పుడు కూడా ఆయన్ని ఏకవచన ప్రయోగం కూడా నేను చేయలే. కానీ ఆయన ఇష్యూస్ మీద నేను గట్టిగా విమర్శిస్తాను. కారణం ఏంటంటే నాది ఒక్కటే ఫీలింగ్, ఒక ఆంధ్రప్రదేశ్ అశాస్త్రీయంగా అన్యాయంగా ఒక పొలిటికల్ మోటివ్తో విడగొట్టబడిన తర్వాత ఆయన ఒక సీనియర్ మ్యాన్, ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా ఆయన తీర్చిదిద్దుతాడు అనేటువంటి ఆశతో మనందరం కూడా రాజకీయాలకు అతీతంగా ఒక సీనియర్ మ్యాన్ అని మనం ఆయనకు అవకాశం ఇచ్చాం. నేను సిన్సియర్గా ఫీల్ అయ్యేది ఆయన మీద నాకు వ్యక్తిగత ద్వేషం లేదు, కానీ చాలా తీవ్రంగా నేను వ్యతిరేకించేది ఏంటంటే అంత పెద్ద సీనియర్ మ్యాన్, ఆయనకి ఏమి బాధరబందీ ఏమి లేదు, రెస్పాన్సిబిలిటీస్ లేవు. అలాంటిది ఈ రాష్ట్రం ఇవాళ అన్నపూర్ణ రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా అంతకంటే దారుణమైన స్థితిలో ఉన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు చక్కగా నాగార్జున యూనివర్సిటీలో ఒక పార్ట్ వాళ్ళు ఆఫర్ చేశారు. చేసినప్పుడు అక్కడ తలదాచుకొని ప్రతి పైసా కూడా చాలా జాగ్రత్తగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు చేస్తుంటే చరిత్రలో మహాపురుషుడిగా మిగిలిపోయాడు. ఎందుకంటే అశాస్త్రీయంగా విడిపోయింది రాష్ట్రం, కుదేలిపోయింది. ఈ కుదేలిపోయిన రాష్ట్రంలో మనకు హంగులు ఆర్భాటాలు రాజధానులు ఎందుకంటే అవసరం? అలాంటి పరిస్థితుల్లో ప్రతి పైసాని కూడా జాగ్రత్తగా లెక్కేసి తనకు అన్న అనుభవాన్ని జోడించి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించుంటే మహాపురుషుడి కింద మిగిలిపోయాడు. దిస్ ఈజ్ మై కంటెన్షన్. ఇది ఒక్కటే ఆయన్ని నేను తీవ్రంగా వ్యతిరేకించడానికి, ఆర్థిక వ్యవస్థని కుదేలిపోయిన ఆర్థిక వ్యవస్థని అశాస్త్రీయంగా విడిపోయిన రాష్ట్రాన్ని మరింత అధోగతి పాలు చేసి వీ హ్యావ్ టు బిల్డప్ ది స్టేట్, వీ హ్యావ్ టు బిల్డప్ ది ఎకానమీ, వీ హ్యావ్ టు బిల్డప్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అది కదా బిల్డ్ చేయాల్సింది, నాట్ కాంక్రీట్ జంగిల్. ఎందుకు చేసిన ఒక్కసారి ఓపెన్ మైండ్తో ఆలోచించండి. బీ పాజిటివ్, థింక్ పాజిటివ్ అండ్ రియాక్ట్ పాజిటివ్, నాట్ హ్యావింగ్ విత్ ఎనీ ప్రిజుడిస్. ఓపెన్ మైండ్తో ఆలోచించండి. ఇది న్యాయమా, ఇది ధర్మమా? అందుకని ఇది గ్రహించారు. ఏ ప్రజలైతే ఆయనకి అవకాశం ఇచ్చారో వాళ్లే గ్రహించి నో దిస్ ఈజ్ నాట్ ద వే అనుకొని అగైన్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చారు. ఆయనకి ఎంత అవకాశం ఇచ్చారంటే బహుశా ఆయన కూడా ఊహించి ఉండరేమో. 151 సీట్లు ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చినప్పుడు మరి ఆయన్ని వ్యతిరేకిస్తున్నాను కాబట్టి నేను ఈయన సపోర్ట్ చేస్తున్నాను కాదు. మరి అలాంటప్పుడు 150 సీట్లు అంటే ఆయన మీద హై ఎక్స్పెక్టేషన్స్తో జనాలందరూ ఓట్లేశారు. ఓట్లేసినప్పుడు వాంటెడ్స్ ఆర్ మెనీ, డిమాండ్స్ ఆర్ మెనీ, బట్ వాట్ అబౌట్ ద రిసోర్సెస్? అప్పుడు ప్రయారిటీ ఏంటి? ఈయన ప్రయారిటీ ఏంటి? కోవిడ్ వచ్చింది ఇందాక రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే జనం బతకాలి, బతికితే తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.